మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ అమ్మ కానీ మనకి గుజ్జున పువ్వు వండి పెట్టేవాళ్ళు కదా. గుజ్జున పువ్వు అంటే బియ్యం నానబెట్టి నూక చేసి పిల్లల శరీరానికి ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే పప్పు దినుసులు కూడా వేసి గుజ్జున పువ్వు చేసి అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మమ్మలు చందమామకి వెళ్ళి పిల్లల్ని చూపించి అమ్మ అదుగో చందమామ వస్తుంది, చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుకుంటూ తినిపించేవాళ్ళు. చందమామ రాదని మన పెద్దవాళ్ళకి తెలుసు, కానీ ఆ చందమామను చూపిస్తే పిల్లలు అన్నం తింటారని చూపించి తింటారు. పెద్ద అయిన తర్వాత మనకు తెలిసిద్దిలేండి చందమామ రాదని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం పిల్లలు అన్నం తినట్లేదని ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు. అయితే తల్లి తప్పేం లేదు, పిల్ల అన్నం తింటుంది కడుపు నిండా అన్న ఆశతో ఫోన్ చూపిస్తుంది. కానీ ముందు రోజుల్లో ఆ ఫోన్ వల్లే పిల్లలకు అన్ని అనారోగ్యాలు. అంటే ఆ ఫోన్లో పడి పెద్ద అయ్యే కొంది అసలు ఆకలి కూడా మర్చిపోతున్నారు, మనల్ని కూడా మర్చిపోతున్నారు. మనం పిల్లలు ఫోన్ చేసేటప్పుడు ఏదన్నా చెప్తే చూడండి అస్సలు పట్టించుకోరు, మన చెప్పిన మాట కూడా వినిపించుకోరు. కాబట్టి పిల్లలకి ఏదో ఒక పాటలో కథలో చెప్పి అన్నం పెట్టండి తప్పితే ఫోన్ అలవాటు చేయకండి.